హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది కదా మనము కుకింగ్ వీడియో పెట్టేసి. సో అందుకే ఇవాళ మనము చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఇవాళ మటన్ కీమా పచ్చడి చేసింది మా మమ్మీ. ఆ పచ్చడి ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఒక పావు కేజీ కీమా తీసుకున్నాం. కీమా ఏంటంటే బుక్కలు తీసేసి మనము పక్కన పెట్టుకోవాలి. ఉట్టి మెత్తటిదే తీసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టి 2 టమాటాలు, వెల్లుల్లి, యాజ్ యూజువల్ కలెమాకు, ఒక 10-15 పచ్చిమిర్చి, నువ్వులు కొంచెం వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఈ కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం జీలకర్ర అటు ఇటు మగ్గనియాలి. ఆ జీలకర్ర మగ్గిన తర్వాత ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి అందులో వేసేయాలి. పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం దూరం పోండి, ఎందుకంటే అయితే మీద జిలుతుంది. కలమాకు కూడా అంతే అనుకోండి. అంతే కలమాకు కూడా వేసేటప్పుడు కలమాకు కూడా అందులో వేసేసుకోవాలి. కలమాకు కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు మంచిగా మగ్గనివ్వాలి. యాక్చువల్గా ఇట్లా కొంచెం కలుపుకొని ఏం చేయాలి, మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అట్లే ఉంచితే ఇక చూస్తారు కదా, మూత తీసినాక ఇట్లా అవుతాయి. ఇట్లా అయిన తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా అవి మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని అందులోనే వెల్లుల్లి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కొంచెం అవి మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు అందులో మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇంత మంచిగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని అది కూడా తీసి ఆ మిశ్రమం తీసి మనం పక్కన పెట్టుకొని అదే బాండీలో మనము కొంచెం మళ్ళీ ఆయిల్ పోసుకొని కొంచెము ఈ మటన్ కీమా ఉంది కదా, బోన్స్ అంతా తీసేసి ఉట్టి కీమా తీసి ఇందులో వేయాలి. ఇందులో వేసి ఏం చేయాలంటే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయాలి. మంచిగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అండి మంచిగా మగ్గనివ్వాలి. ఇట్లా అయ్యేదాకా 10 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయండి. మంచిగా ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోట్ పచ్చళ్ళ టేస్ట్ వేరు కదా, అందుకే రోట్లోనే దంచుకుందాం మనం. రోల్ తీసుకొని ఫస్ట్ వేయించుకున్న నువ్వులు మంచిగా దంచుకోవాలి. ఇట్లా దంగాయి కాబట్టి కొంచెం కొంచెం మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకుంటా మంచిగా మెత్తగా ఇది దంచుకోవాలి. ఈ వాటర్ వేస్తేనే కొంచెం అది మంచిగా మెత్తగా అవుతుంది, లేకపోతే కాదు. సో అట్లా మెత్తగా దంగిన తర్వాత ఏం చేయాలి, ఇప్పటివరకు మనం వేయించుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇంకా చూసారు కదా ఎట్లా దంచుతున్నామో. రోట్లో దంచితే టేస్టే వేరు, అందరికీ తెలిసిందే. ఎంత మిక్సీలకి టేస్ట్, రోట్లో టేస్ట్ ఎంతైనా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లనే అందులో వేసి దంచుకొని కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఉప్పు, మళ్ళీ ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మెత్తగా మంచిగా అట్లా దంచుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి. కొంచెం కచ్చాపచ్చా ఉంటేనే బాగుంటుంది. అట్లా కొంచెం అట్లా అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదండి, కొంచెం కచ్చాపచ్చానే బాగుంటుంది. ఆ చింతపండు వేసుకొని చింతపండు కూడా మరి మంచిగా మెత్తగా కావాలి కదా, మెత్తగా కావాలంటే మంచిగా మనము రుబ్బుకోవాలి. అట్లే మంచిగా చింతపండు కూడా వేసుకొని రుబ్బేసుకుందాం. మంచిగా రుబ్బేసుకొని ఆ తర్వాత అది కొంచెం కచ్చాపచ్చా అయిన తర్వాత ఈ కీమా ఉంటుంది కదా, మంచిగా ఉడకబెట్టుకున్న కీమా కూడా ఇందులో వేసుకొని ఇంకా మంచిగా రుబ్బాలి. ఈ కీమా అనేది అది మొత్తం మనకి మిశ్రమం మంచిగా పట్టేటట్టు మంచిగా రుబ్బుకోవాలి. మొత్తం రుబ్బుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నిజంగా నేను తిన్నాను, టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎట్లా అయిందో. ఇట్లా అయ్యే వరకు మనం మంచిగా దాన్ని రుబ్బుకొని ఇంకా దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసేసుకున్న తర్వాత మనము దీనికి పోపు వేసుకోవడమే. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం 2-3 ఉట్టి వెల్లుల్లి కొంచెం ఇట్లా దంచినట్టు చేసేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కాదు 2 ఎండుమిర్చి వేసుకొని ఈ వెల్లుల్లి కొంచెం కచ్చాపిచ్చ దంచుకున్నాను వెల్లుల్లి కూడా అందులో వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని లిటిల్ బిట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకుంటే అది మంచిగా మనకి పోపు రెడీ అయినట్టే. అట్లా పోపు రెడీ కాగానే మనం ఇది తీసుకెళ్ళి అందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా
తినేయడమే. అన్నంలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీలకు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చపాతీలకు బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. సో ఒక్కసారి మటన్ కీమా పచ్చడి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇలాగ మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇలాగే మాకు సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.